హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ది లైఫ్ ఆఫ్ మాధవి. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఇక నేనైతే నిన్న చికెన్ బిర్యానీ అయితే చేశానండి. చికెన్ దమ్ బిర్యానీ మామూలు రైస్‌తో చేశానండి. మరి ఈ చికెన్ దమ్ బిర్యానీ నేను ఎలా చేశాను మామూలు రైస్‌తో అనేది ఈ వీడియోలో చూపిస్తానండి. చూసేయండి. చాలా చాలా టేస్టీగా కుదిరింది. చాలా బావుంది. మామూలు రైస్‌తో నేను ఇలా చేయడం ఫస్ట్ టైం. అయినా కూడా చాలా టేస్టీగా కుదిరింది. మా పిల్లలైతే చాలా ఇష్టంగా తిన్నారు. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా చికెన్‌ని మంచిగా కడిగేసుకొని, ఇంకా అందులోకి మసాలాలైతే వేసేసానండి. మసాలాలు వేసేసిన తర్వాత పుదీనా వేశాను. తర్వాత కొత్తిమీర వేశాను. తగినంత కారం వేశాను. తగినంత ఉప్పు వేశాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేశాను. ఒక 2, 3 పచ్చిమిరపకాయలు కట్ చేసి వేశాను. ఒక 3 టమాటాలు కూడా కట్ చేసి వేశాను. ఒక 2 స్పూన్ల పెరుగు కూడా వేశాను. ఇందులోకి పసుపు వేయడం నేను మర్చిపోయానండి. తర్వాత నేను మళ్ళీ వేశాను. ఇందులోకి గరం మసాలా కూడా వేయడం మర్చిపోయినా. గరం మసాలా కూడా వేశాను. తర్వాత మళ్ళీ గరం మసాలా వేస్తున్నానిక్కడ. వేసి మళ్ళీ ఒకసారి కలిపేశాను. మొత్తం కలిపేసి మూత పెట్టేసుకున్నాను. ఒక అరగంట పాటు చికెన్నయితే నానబెట్టేసుకున్నాను. తర్వాత బియ్యంని మంచి శుభ్రంగా ఒక 2 టైమ్స్ అయితే కడిగాను. ఒక 2 సార్ల కడిగేసి ఇలా వాటర్ పోసి ఒక హాఫ్ అన్ అవర్ పాటు బియ్యాన్ని నానబెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ పైన ఒక పెద్ద గిన్నె పెట్టేసి అందులోకి ఒక 3 స్పూన్ల ఆయిల్ అయితే వేశాను. ఆయిల్ కొద్దిగా వేడెక్కాక కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు వేశాను. ఈ ఉల్లిపాయ ముక్కలు మంచిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకున్నాను. ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కల్ని హాఫ్ వరకు తీసుకున్నాను పక్కకి. ఇందులోనే కొద్దిగా ఆయిల్ వేసి ముందుగా నానబెట్టుకున్న ఈ చికెన్‌ని ఇందులో వేసేసాను. చికెన్‌ని ఒకసారి కలిపేసుకున్నాను. ఇప్పుడు కొద్దిగా చికెన్ ఉడకడానికి వాటర్ అయితే పోసాను. ఇప్పుడు మూత పెట్టేసుకున్నాను. మధ్యలో ఒకసారి తీసి ఇలా కలుపుకొని ముక్క ఉడికిందా లేదా అనేది చూసాను. చికెన్ ముక్క 80% ఉడికితే సరిపోతుంది. ఇప్పుడు బియ్యం అయితే హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టుకున్నాను కదా! బియ్యం అయితే నానిపోయాయి. ఇప్పుడు ఇందులోకి మసాలాలైతే వేశాను. కొద్దిగా పుదీనా కూడా వేశాను. తగినంత ఉప్పు వేశాను. ఒక 2 స్పూన్ల ఆయిల్ వేశాను. ఇప్పుడు ఒకసారి కలిపేశాను గంటెతో.
వేయించుకున్న ఈ ఉల్లిపాయ ముక్కలు కూడా ఈ రైస్‌లో అయితే వేసేసాను. రైస్ 80% ఉడికితే చాలు. 8% అయితే ఉడికిపోయింది. ఇప్పుడు అందులో ఉన్న వాటర్ అంతా వంపేసుకొని ఈ ఉడికిన చికెన్‌లోకి వేసేసాను. రైస్ మొత్తం ఈ చికెన్‌లోకి వేసేసాను. ఇప్పుడు వేయించి పెట్టుకున్న ఈ ఉల్లిపాయని ఈ అన్నం పైన వేసేసాను. ఇప్పుడు పుదీనా కూడా వేసాను. ఒక 2 స్పూన్ల నెయ్యి వేసాను. ముందుగా అన్నం ఉడికిన వాటర్ ఉన్నాయి కదా! అవి కొద్దిగా పైనంగా ఇలా పోసేసాను. తర్వాత కొద్దిగా ఫుడ్ కలర్ కూడా వేసాను. ఇలా మూత పెట్టేసి ఇంకా దానిపైన ఒక బరువు పెట్టాను గిన్నె పైన. ఒక 5 నిమిషాల తర్వాత మూత తీస్తున్నా. బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి. చికెన్ దమ్ బిర్యానీ. ఇప్పుడు ఈ రైస్ అంతా ఒక పెద్ద గిన్నెలోకి వేసుకున్నాను. పెద్ద గిన్నెలోకి వేసుకొని మంచిగా కలిపేసాను. బిర్యానీ అయితే చాలా టేస్టీగా అయిందండి. చాలా చాలా బాగుంది. మా పిల్లలైతే చాలా ఇష్టంగా తిన్నారు. నేను మామూలు రైస్‌తో చేసినా కూడా చాలా టేస్టీగా కుదిరింది. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.